హైదరాబాద్ మహానగరం దేశానికి నూతన స్పేస్ హబ్గా మారుతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని మోదీ వర్చువల్గా స్టార్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఈ క్యాంపస్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్ను నింగిలోకి పంపడానికి స్కై రూట్ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ప్రైవేట్ రాకెట్ కంపెనీ ప్రత్యేకతలు ఏంటి, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలోనే ఈ అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వచ్చేసింది. ప్రైవేటు చేతుల్లో అంతరిక్ష పరీక్షలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. మొత్తం మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ ఖ్యాతి ఇకపై ప్రపంచ పటంలోనే కాదు, నింగి శిఖరాలను తాకనుంది. ఉపగ్రహాలను సృష్టించి వాటిని అంతరిక్షంలోకి పంపించేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. ఆ స్థాయికి భాగ్యనగరం ఎదిగిందని చెప్పుకోవచ్చు. స్కై రూట్ ఏరోస్పేస్ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుంది. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ మహానగరం ఇప్పుడు నూతన స్పేస్ హబ్గా మారింది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కర్మాగారం స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత అంతరిక్ష చరిత్రలో ఒక సరికొత్త పేజీ మొదలైందని చెప్పుకోవచ్చు. దీంట్లో చూసుకోవచ్చు, విక్రమ్-1 తొలి ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంది. దీంట్లో ముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాల్లో మొదటి భాగం చూసుకోవచ్చు, ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్. ఈ విక్రమ్-1 ప్రయోగానికి సంబంధించి రాకెట్ సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో ఇది తొలి రాకెట్ అనుకోవచ్చు. దీంట్లో ఇక్కడ ఈ భాగం అంతా చూసుకోవచ్చు. ఈ భాగంలోనే మొత్తం ఉపగ్రహాలను ఈజీగా లాంచ్ చేసేందుకు, కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ను ఇది కిక్ స్టేజ్ వలె పనిచేస్తుంది. ఆ కక్షలో ఉపగ్రహాలను మరింత ఖచ్చితంగా ఉంచడానికి, చిన్నమాటి మార్పులు కూడా చేసుకోవడానికి ఈ కిక్ స్టేజ్, ఇది 4th స్టేజ్లో ఉంటుంది. ఇది కిక్ స్టేజ్ అనుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు, 2వ స్టేజ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం మోటార్ పేరు కలాం 100 సాలిడ్ మోటార్. ఇక్కడ గరిష్టంగా 100 కిలో న్యూటన్ల ఉంటుంది. అదేవిధంగా 3rd స్టేజ్కి సంబంధించి చూసుకుంటే 250 సాలిడ్ మోటార్ ఉంటుంది. స్టేజ్ 4కు సంబంధించి 1200 సాలిడ్ మోటార్ ఉంటుంది. మొత్తం మీద ఈ లాంచింగ్ని త్వరలోనే చేయబోతున్నారు. విక్రమ్-1కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. మొత్తం మీద ఈ విక్రమ్-1 ప్రయోగము ఈ ఏరోస్పేస్ సెంటర్ను ప్రయోగించబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రయోగాలన్నీ కూడా ఇక్కడే దీన్ని తయారు చేస్తారు, డిజైన్ రూపొందించారు. ఇక్కడే నమూనాను ఇక్కడ పూర్తి స్థాయిలో తయారీ చేశారు. ఇక్కడే మొత్తం విడి భాగాలన్నింటినీ కూడా ఏకం చేసి ఇక్కడే ప్రయోగాలు కూడా చేయబోతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ అన్నది అంతరిక్ష చరిత్రలో మరోసారి ఆ అంతరిక్ష చరిత్రలో ఒక నింగికి ఎగబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత యువతి ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. విక్రమ్-1 ప్రయోగాన్ని త్వరలోనే ప్రయోగించబోతున్నారు. దీనికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ విక్రమ్-1 ప్రయోగానికి సంబంధించి రాకెట్ను లాంచ్ చేశారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడే ఈ ప్రయోగాన్ని ఆవిష్కరించారు. దీన్ని ప్రతి నెల కూడా ఒక రాకెట్ను ఆర్బిటాల్లో పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. స్కై రూట్ ఏరోస్పేస్ తయారు చేసిన తొలి రాకెట్ విక్రమ్-1 వచ్చే ఏడాది ప్రారంభంలో నింగిలోకి దూసుకెళ్లనుంది. 2 వ్యక్తులు తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి 7 ఏళ్ల క్రితం ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ప్రారంభంలో చిన్న ఉపగ్రహాలకు అంతరిక్షంలోకి పంపించే లక్ష్యంతో ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. ముందుగా విక్రమ్-1 పేరుతో ఓ రాకెట్ రెడీ అవుతోంది. విక్రమ్-1 ప్రత్యేకతల గురించి మా ప్రతినిధి విక్రమ్ వివరాలిస్తారు. భారత అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా కమర్షియల్ ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించబోతున్నారు. మనం చూసుకోవచ్చు, విక్రమ్-1 దగ్గర ఉన్నాం మనం. విక్రమ్-1 లాంచింగ్ సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన నమూనాను అంతా కూడా హైదరాబాద్లోనే రూపొందించారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే దీన్ని అంతా కూడా రూపొందించారు. దీనికి సంబంధించి
ప్రైవేట్గా కమర్షియల్గా ప్రయోగించబోతున్న తొలి రాకెట్ అని దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని 4 భాగాల్లో దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు మొట్టమొదటిగా ఇదంతా కూడా తొలి భాగము, మొదటి స్టేజ్లో దీన్ని అంతా కూడా రూపొందించడం జరిగింది. రెండవ స్టేజ్కి సంబంధించిన నమూనాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. మనం చూసుకోవచ్చు విక్రమ్-1 ప్రైవేట్ కమర్షియల్ రాకెట్. దీనికి సంబంధించి చూసుకోవచ్చు 4 స్టేజీల్లో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశంలోనే ప్రైవేట్ రాకెట్ తయారీ కర్మాగారము. ఇక్కడ వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించాడు. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. రాకెట్ రూపకల్పన, డిజైను, తయారీ, పరీక్షలు అన్నీ ఒకే చోట ఒకే క్యాంపస్లోనూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో ఇది మిషన్ రెవల్యూషన్గా చెప్పుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని ఏర్పాటు చేస్తారు. విక్రమ్-1 తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ ఇదే. ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని ఏ విధంగా కార్బన్ ఫైబర్తో తయారైన దృఢమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు ఉన్నాయి. తక్కువ బరువు, తక్కువ ఖర్చు అని అత్యధిక పనితీరుతో ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. 480 కిలోల ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి మోసుకెళ్లగల మహాశక్తి దీనికి ఉంది. చిన్న ఉపగ్రహాల కోసం ప్రపంచ మార్కెట్లో స్కై రూట్ సిద్ధం చేసిన శక్తివంతమైన ప్రయోగమే విక్రమ్-1 అని చెప్పుకోవచ్చు. విక్రమ్-1 తర్వాత ప్రతి నెల ఒక్కో రాకెట్ను ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తారు. ప్రతి నెల కూడా ఒక రాకెట్ను ప్రయోగించి పూర్తిగా టార్గెట్ పెట్టుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద విక్రమ్-1 రాకెట్ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.